ఆర్గనైజ్ చేసి కమిటీ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఐలయ్య సార్కు సన్మానం చేస్తున్నామంటే మన జాతికి మనం సన్మానం చేసుకున్నట్టు. ఏదో ఎక్కడో రాజకీయంగా వెనకబడి ఉంటున్నామని అందరిలో ఉన్న ఎల్తితనాన్ని నిజంగా ఐలయ్య సార్ ఫుల్ఫిల్ చేశాడు. ఖచ్చితంగా వేరే కులాల వాళ్ళు రాజకీయాన్ని వృత్తిగా వెన్నుకున్నప్పుడు మనం కూడా ఎందుకు వెన్నుకోవద్దని ముందుకొచ్చి ఐలయ్య సార్ రాజకీయాన్ని వృత్తిగా వెన్నుకొని ఈరోజు సక్సెస్ అయ్యాడు. తప్పకుండా చదువుకోవాలి, మిగతా వృత్తులు చేస్తూ రాజకీయాన్ని కూడా ఒక వృత్తిగా మనం వెన్నుకున్నప్పుడే తప్పకుండా శాసనసభలో మనం రాగలుగుతాము. ముఖ్యంగా మేము శాసనసభలో మనం కూర్చున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఐలయ్య సార్ పేరు చెప్తుంటే మేము ఎంత ప్రౌడ్గా ఫీల్ అయ్యామంటే అక్కడే ఉన్నాము. ఐలయ్య సార్ వచ్చి 50,000 మెజార్టీతో గెలిచి మా పక్క కూర్చున్నాడు అంటూ ఉంటే నిజంగా మేమే గెలిచామా, మా జాతే గెలిచిందా అనే ఒక ఉత్సాహం అనేది వచ్చినటువంటి తరుణం అది. తప్పకుండా సార్ ఐలయ్య సార్ మీ మార్గదర్శకత్వంలో మీకున్నటువంటి శ్రమను సార్ ఎంత శ్రమ పడ్డాడో నేను ప్రాక్టికల్గా సార్ దగ్గర పోయి చూశాను. 2-3 సార్లు ఎలక్షన్లో పోయి చూస్తూ ఉంటే ఆ జనం ప్రవాహం కానీ ఆ జనం కానీ తప్పకుండా ఆ రోజే విజయం సాధిస్తానుకున్నాను సార్. తప్పకుండా మీరు ఇంకా ఉన్నత పదవులు ఎదిగి మినిస్టర్ కూడా కావాలని, ముఖ్యంగా నా జాతి ప్రజలు కూడా రాజకీయంగా ఇంకా ఎదిగి ఐలయ్యతో పాటు ఇంకా కొంతమంది అసెంబ్లీలో మీరు అందరూ కూర్చోవాలని కోరుకుంటూ తప్పకుండా బీరప్ప స్వామి సాన్నిధ్యంలో చేస్తున్నాం కనుక అదే బీరప్ప స్వామి సాన్నిధ్యంతో ఇంకా కొంతమంది ఐలయ్యతో పాటు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎదగాలని కోరుకుంటూ ఆ రోజు ఇక్కడే కాదు రవీంద్ర భారతిలోనే ఈ రాష్ట్రానికి తలమానికంగా మనం చేసి సన్మానం చేసుకోవాలి. రవీంద్ర భారతిలో చేయాలి ఐలయ్య సార్ మినిస్టర్ అయినప్పుడు, కానీ ఎక్కడో చిన్న కాకుండా మనం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మల్లేశం గారికి మీకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు.